కేబినెట్లో చేరే ఆలోచన లేదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలు కోసం ప్రభుత్వం ఇంకా కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాలపై స్పందించిన కోదండరాం మెజారిటీ నిరూపించుకోవాల్సింది సభలో కానీ గవర్నర్ ముందు కాదన్నారు. తెలంగాణపై బీజేపీ వైఖరిని స్పష్టం చేసిన తరువాతే మోదీ హైదరాబాద్ లో అడుగు పెట్టాలంటున్న కోదండరాంతో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం మనతో ఉన్నారు. ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలతో పాటు ప్రభుత్వంలో వారి అనుభవాలు ఏంటని వారిని అడిగి తెలుసుకుంది. సార్, ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు అభినందనలు. ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? క్యాబినెట్లో చేరబోతున్నారా? క్యాబినెట్లో ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే అయిపోయింది, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. క్యాబినెట్ అనేది మేము దాని గురించి ఆలోచన లేదండి. దాని గురించి అందుకనే బహుశా మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమని మీరు గుర్తించారు? నేను అనుకోవటం ఏంటంటే బతుకుదెరు అవకాశాలే చాలా కీలకం. వ్యవసాయంలో కానీ వృత్తులను నమ్ముకొని బతికే వాళ్ళకు కానీ మనము ఆదాయ భద్రత ప్రధాన అంశము, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పన, ఇవి రెండు ఆర్థిక రంగంలో రావాల్సినటువంటివి. పాలనా రంగానికి వచ్చినప్పుడు మహిళలకు కానీ బలహీన వర్గాలకు బీసీలకు ప్రాతినిధ్యం పెరగాలి. అందుకనే ఆ రిజర్వేషన్లను పెంపును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి దాన్ని 9వ షెడ్యూల్లో జోడించి దానికి చట్టబద్ధత కల్పించాలి, సాధికారత కల్పించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పాలనలో ప్రధానంగా వచ్చిన మార్పులు ఏమనుకుంటున్నారు మీరు? అంటే రెండు విషయాలు మేము గత 10 ఏళ్ళ అనుభవం చూసినప్పుడు రెండు విషయాలు మాకు బాగున్నాయి అనిపించింది. ఒకటి ఏంటంటే వేధింపులు లేవు, మీద అనవసరమైన జోక్యం లేదు వ్యక్తిగత జీవితాల్లో. ఇవి రెండు కూడా చాలా సంతోషాన్ని కలిగించే అంశాలు. ఇక రెండవది చాలా కీలకమైందంటే నాయకులు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందుబాటులో ఉన్నారు. ఏదన్నా విషయం వెళ్ళి చెప్పటానికి, వివరించటానికి, ఒక పరిష్కారాన్ని సాధించుకోవటానికి కావలసిన సంప్రదింపులు జరపటానికి అవకాశం కలుగుతున్నది. ఈ రెండు కూడా ప్రజాస్వామ్యాన్ని విస్తరించడంలో కీలకంగా చర్యలు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని విస్తరించే దిశగా ఇవి తోడ్పడుతున్నాయి. ఇవి నా దృష్టిలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు. ఈ మార్పులు ఇంకా బలపడాలని, ఈ అవకాశాలు ఇంకా విస్తరించాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలంగాణలో ఉద్యమ ఆశయాలు అమలవుతున్నాయా లేదా పాలకులు ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయారని అనుకుంటున్నారా మీరు? లేదు, ఉద్యమ ఆకాంక్షల అమలు కోసం చాలా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇంకా నేను ఇంతసేపు చెప్పినట్టు బతుకుదెరువు అవకాశాలు, బతుకుదెరువే కీలకం. బతుకుకు సంబంధించి మనం ఇప్పుడు ఈ రాష్ట్రంలో కొంత స్వేచ్ఛగా బతికే అవకాశం, ఇవన్నీ బాగున్నాయి. కానీ బతుకుదెరువు అవకాశాలను విస్తరించే దిశగా ఇంకా చాలా కృషి జరగవలసిన అవసరం ఉంది. ఆ విషయంలో ఇంకా కొంత సీరియస్గానే ఆలోచన జరగాలి, విధానాలు రావాలి. అదేవిధంగా కార్యక్రమాల రూపకల్పన కూడా జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చెప్తున్నట్టు రాష్ట్రంలో రైతుల సమస్యలు తగ్గాయా లేదా రాష్ట్రంలో నిజంగా రైతుల పరిస్థితి ఏంటి? రైతుల దుస్థితి ఒక్క రోజులో మారుతుందని మనం అనుకోవటానికి లేదు. చాలా ఏళ్ల నిర్లక్ష్యం వల్ల ఒక సంక్షోభంలో కూరుకొని పోయి ఉంది వ్యవసాయ రంగము. దాన్ని మెల్లమెల్లగా చక్కదిద్దాలి. ఇవాళ అందులో భాగంగా ఈ పంటలకు మార్పు జరగాలి అని ఒక నిర్ణయము, మంచి నిర్ణయం. కానీ దాన్ని ఆచరణలో తేవటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. చాలా ఆచరణలో చాలా ఇంకా శ్రమపడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రైతులకు మనకు కావలసిన సహాయం, అది ముఖ్యంగా కౌలు రైతులకు కావలసిన సహాయము ఎప్పటికప్పుడు అందించాలి. పంటకు న్యాయసమ్మతమైన ధర కల్పించాలి. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఈ మార్పులు తేవటానికి రైతులను ముందు సంఘటితపరచాలి. అది నా దృష్టిలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ మాదిరిగా ఏర్పడి వాళ్లను మనం ఒక తమకు తాముగా తమ ధాన్యాన్ని అమ్ముకోవటానికి, న్యాయమైన మార్కెట్ను సాధించుకోవటానికి కావలసిన శక్తి వాళ్ళకు కల్పించాలి.
తెలంగాణలో ఇంకా ప్రత్యామ్నాయ రాజకీయాలకు స్పేస్ ఉందని మీరు అనుకుంటున్నారా? కవిత కొత్తగా పెట్టిన పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రత్యామ్నాయ రాజకీయాలకు అవకాశం ఉంది. నేను అన్నట్టుగా పూర్తిగా పైసలు చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్లో ప్రజలను ఎజెండా మీద తేవటానికి ఒక నైతిక శక్తి అవసరమైతే ఉంది. ఆ ప్రయత్నం చేయాలి. కవిత గారు రావటం మంచి పరిణామం. ఎందుకంటే ఒక మహిళ అంత ధైర్యం చేసి ఎదగటం అనేది ఆహ్వానించదగిన పరిణామమే. కానీ చాలా కీలకం ఏంటంటే అదొకటే కాదు, అసలు కేసీఆర్ ఎక్కడ తప్పు చేసిండు అనేది విశ్లేషించి ఆ తప్పుల నుంచి బయటపడే మార్గం ఏందనేది ముందు పెట్టి దానికోసం సీరియస్గా కృషి చేస్తే లాభం ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం మాత్రం నాకు కనబడలేదు వారు చేసిన ప్రకటనలు చూసినప్పుడు. మనకి ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ వచ్చే ఎన్నికల అధికారంలోకి రావాలని వేగంగా అడుగులేస్తుంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు మీరు పెట్టారు, తీన్మార్ మల్లన్న పెట్టాడు, కవిత పెట్టేది, బీఆర్ఎస్ ఎలా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎలా ఉంది? అసలు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఉంటుంది. సమస్యలు కనుక లేవనెత్తగలిగితే ఆ సమస్యల వ్యక్తీకరణకు ఆ వేదికలు అవసరమవుతూ ఉంటాయి. అందుకని ఇది ఉంటుంది ఉండదు అని కాదు, ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఒక వర్గానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడటానికే వేదికలుగా ఉండొచ్చు. కొన్ని మొత్తంగానే సమాజంలో ఉండే ఒక సమస్య మీదే ప్రధానంగా దృష్టి పెట్టవచ్చు. అట్లా ఎట్లా చేసినా కానీ అది చిన్నవిగా ఉండవచ్చు కాక, కానీ నిరంతరం వాటికి ఒక పాత్ర, ఒక అవసరం అయితే సమాజంలో ఉంటుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని, రాజకీయ పరిణామాలు మీరు ఎలా చూస్తారు? పరిణామాలు ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో కానీ కేరళ కానీ చూసినప్పుడు రాజకీయాల్లో మార్పుకు ఒక అవకాశం అయితే ఉంది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా బెంగాలును మనం అస్సాం ఎన్నికలు చూసినప్పుడేమో అధికారంలో అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తట్టుకోవాలంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు సరిపోవు. ఇంకా ప్రజలతో మమేకమై, ఇంకా నేను ఇంతసేపు చెప్పినట్టుగా విస్తృతంగా ప్రజల వెంట ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం జరగకపోతే నిలదొక్కుకోవటం చాలా కష్టమవుతుంది. తమిళనాడులో ఒక రాజకీయ స్తబ్దత ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ గవర్నర్ తీరు కూడా ఒక విధంగా ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని పిలవటం సమంజసమే. పిలిచిన తర్వాత మెజారిటీ రుజువు చేసుకోవాల్సిందే అసెంబ్లీ వేదిక నుంచి. ఇప్పుడు వాజ్పేయి గారికి ఒక సీట్ తక్కువ ఉండే, కానీ అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేసిండ్రు, వాజ్పేయి గారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమన్నారు. వాజ్పేయి సభా వేదిక మీద తన మెజారిటీ రుజువు చేసుకోమన్నారు. ఆయన రుజువు చేసుకోలేకపోయినప్పుడు సహజంగా ఏమైందంటే గవర్నమెంట్ పడిపోయింది. అది సభా వేదిక మీద రుజువు చేసుకోవటానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యమంత్రిగా ఆహ్వానించి. అది నా దృష్టిలో సరి అయిన మార్గం అవుతుందని నేను నమ్ముతున్నా. ముందే రుజువు చేసినాకనే పిలుస్తా అనటానికి కరెక్ట్ కాదు. చివరి ప్రశ్న సార్, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు రాష్ట్రంలో సగం సీట్లు అంటే 8 సీట్లు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి రాష్ట్రంలోకి వస్తున్నాడు. ఈ 2 సంవత్సరాలు కూడా రాష్ట్రం వైపు కన్నెత్తు చూడని పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు ప్రధానమంత్రికి మీరు చేసే సూచనలు ఏంటి? ఏం ఆశిస్తున్నారు ఆయన నుంచి? ప్రధానమంత్రికి మేము ఆశించేది ఏంటంటే మొట్టమొదట బీసీ రిజర్వేషన్ బిల్లు మీద స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా అసలు తెలంగాణ పైన మీ వైఖరి ఏంది తెలిసి చెప్పండి. ఒకసారేమో తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిండ్రని, ఒకసారేమో ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టు తెలంగాణను ఏర్పాటు చేసిండ్రని ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ వైఖరి ఏంది? ఆఖరికి మీరేమనుకుంటున్నారు? తెలంగాణ అనేక దశాబ్దాల పోరాటం వల్ల రాష్ట్రం ఏర్పడ్డది. అణిచివేత నుంచి అస్తిత్వ పరిరక్షణ కోసం జరిగినటువంటి పోరాటం ఇది. ఈ పోరాటాలను అర్థం చేసుకోలేకపోతే తెలంగాణలో నిలబడలేరు. అందుకని మేము అడిగేది ఏంటంటే తెలంగాణ పైన మీ వైఖరి ఏంది తేల్చి చెప్పమని అడుగుతున్నాం. రెండోది కూడా మేము చాలా సీరియస్గా అడిగేది ఏంటంటే మరి రేపు డీలిమిటేషన్ పేరుతో తెలంగాణని ఏం చేయబోతున్నారు, దక్షిణాది హక్కుల పరిరక్షణకు మీరు ఏం చర్యలు తీసుకుంటారనేది కూడా స్పష్టత రావాలి. ఇవి రాకపోతే మాత్రం తప్పకుండా తెలంగాణలో నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరులో కొంత మార్పు రావాలని కోదండరాం కోరుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.